ఎవరి పేరైతే హెచ్ అనే అక్షరంతో మొదలవుతుందో, హరీష్, హర్షిత్, హర్ష, హేమంత్, హైమ, హైమావతి, హేమిని, హిమాంష్, ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి హెచ్ ని మనం కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే రెండు రెండు స్ట్రైట్ లైన్స్ అడ్డలు మధ్యలో నిలువు గీత ఉంటుంది. ఇలా ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో మెయిన్ గా చదువు పరంగా చాలా బాగుంటుంది. కష్టపడి చదువుతారు, చదువుకున్నంతలో వీళ్ళు ఏదైతే చదువును కోరుకుంటారో ఆ చదువును సేకరిస్తారు. చదువు వచ్చిన తర్వాత డిగ్రీ పట్టా చేత పట్టుకొని ఇంట్లో ఉండి సరి అయిన జాబ్ కోసం అన్వేషణ చేస్తుంటారు. కానీ హెచ్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు ఇంటికి సుదూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. మీ జీవితంలో మీకు తల్లిదండ్రుల నుండి కానీ అత్త మామల నుండి కానీ ఎవరు ఒకరి నుండి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. వివాహ విషయానికి వస్తే మీరు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. కానీ అనూహ్యంగా మీ జీవితంలో కొద్దిగా వివాహం అయిన తర్వాత రుణ బాధలు అనేది పెరిగిపోతుంటాయి. ఎందుకనంటే మీకు బంధాలు, బంధుత్వాలు, భేదాభిప్రాయాలు ఎప్పుడైనా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు నా అనుకునే ఆలోచనలో ఉండడం వల్ల అందరి ఇబ్బందులు మీ తలపైన వేసుకోవడం వల్ల మీరు కొద్దిగా ఆర్థిక పరంగా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పేరు కనుక హెచ్ అనే అక్షరంతో మొదలై 5 అక్షరాలున్నా లేదా 6 అక్షరాలున్నా మీ పేరులో AEIOUలు 1 కానీ 2 కానీ 3 ఉంటే ఒక్కసారి మీ పేరుని డేట్ ఆఫ్ బర్త్ ని నాకు పంపించినట్లయితే ఈ రాబోయే ఉగాది నుండి మీరు చూసేటువంటి అద్భుతమైన విజయం ఇంకా మీ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.